వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలచి అటు ప్రజల మధ్యన ఇటు శాసనసభ సాక్షిగా అనేక రకాలైనటువంటి ఉద్యమాలకు తెర తీసి మొన్న ప్రభుత్వ పట్ల అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా ప్రభుత్వం పెంచుతున్నటువంటి ఈ విద్యుత్ ఛార్జీల అంశాన్ని తీసుకొని ప్రభుత్వాన్ని పూర్తిగా ఎండగట్టి ఆ తరువాత మా శాసనసభ్యులు 17 మంది నిరాహార దీక్షలో పాల్గొన్నప్పటికీ కూడా ఇతర రాజకీయ పక్షాలు కూడా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు భారమని మొత్తుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రము కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా చెలించకుండా మళ్లీ ఇంధన సర్ఛార్జీల పేరు మీద 542 కోట్ల రూపాయల భారాన్ని మోపటం అన్నది పూర్తిగా సహేతుకమైనటువంటి నిర్ణయం కాదని ఈ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారి కష్టార్జితంగా వచ్చి ఆ 5 సంవత్సరాల పాలనలో ఒక్కరోజు కూడా విద్యుత్ ఛార్జీల భారాన్ని గాని ఆర్టీసీ ఛార్జీల భారాన్ని గాని ప్రజలకు ఏ రకమైనటువంటి ఇతరేతర భారాలు మోపకుండా పరిపాలించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన చూసి ఈ పరిపాలనే మాకు కావాలి అని ప్రజలందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారి మీద ప్రేమతో మరొక్కసారి అధికారాన్ని అనుగ్రహిస్తే ఆ రాజశేఖర్ రెడ్డి గారి రెక్కల కష్టార్జితం మీద వచ్చినటువంటి ప్రభుత్వం ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ రెండవసారి పీఠం ఎక్కిన తరువాత ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటూ ఒక్కొక్కటి ప్రజల నడ్డి విరిచే విధమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉండటం అన్నది గర్హనీయమైనటువంటి విషయం. ఈ నెల జూన్ నెలలోనే 3 సార్లు పెట్రోల్ ధరలు పెరగటం, ఆ కారణంగా అనేక రకాలైనటువంటి వస్తువుల భారం విపరీతంగా పెరగటం, డీజిల్ ధరలు పెరగటం, ఆ కారణంగా ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు ధర పెరగటానికి దోహదకారిగా కేంద్ర ప్రభుత్వం నిలవటం. ఇదేమి అని ప్రశ్నిస్తే అంతర్జాతీయ మార్కెట్ ధరలను అనుసరించి పెట్రోల్ ధరలు పెరుగుతాయి అన్నటువంటి కారణాన్ని సాకుగా చూపేటువంటి ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినటువంటి ఈ పెట్రోల్ ధరనే నువ్వు ప్రామాణికంగా తీసుకుంటే అంతర్జాతీయ స్థాయిలోనే భారతదేశంలో ఉన్నటువంటి సగటు పౌరుని యొక్క జీతం కూడా పెరుగుతున్నదా అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాలలోనో లేకపోతే బ్రిటిష్లోనో లేకపోతే యూరోపియన్ దేశాలలోనో అయితే ఆ దేశంలో ఉన్నటువంటి సగటు మానవుని యొక్క జీవన ప్రమాణం భారతదేశ ప్రమాణంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నది కనుక వాళ్లకు చెల్లుబాటు అవుతుందే తప్ప ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ అంతర్జాతీయ మార్కెట్ను అనుసరించి పెట్రోల్ ధరలు పెరుగుతాయి అన్నటువంటి సాకును చూపి ప్రజల మూలుగల్ని పీల్చి పిప్పి చెయ్యాలా అన్నటువంటి నిర్ణయాలు తీసుకోవటం అన్నది ఏమాత్రము కూడా హర్షదాయకమైనటువంటి విషయం కాదని, అలాగే 2014 సంవత్సరం నుంచి సహజ వాయువు ధర $4.2 నుంచి ఒకేసారి $8.4 మేరకు పెంచుతూ తీసుకునేటువంటి నిర్ణయం కారణంగా ఒక్క రిలయన్స్ వాళ్లకే 47,500 కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఒక మహా కామధేనువులాగా ఈ ప్రభుత్వం రిలయన్స్ సంస్థకు దాసోహం చేసింది. ఈ దాసోహం కారణంగా ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క వస్తువు యొక్క ధర ఆకాశానికంటేటువంటి స్థాయికి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసిందని తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాల కారణంగా వ్యాట్ ఈ సంవత్సరం మాత్రమే దాదాపు 10,000 కోట్ల రూపాయల్ని ఈ ప్రభుత్వం పెంచటం జరిగింది.